బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం గాజువాకలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం వెలుగులోకి వచ్చింది. చైతన్య నగర్లోని సిఎంఆర్ సెంట్రల్ సమీపంలో ఉన్న ఎస్ఎస్ టాయ్ స్పా సెంటర్పై సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. సోదాల క్రమంలో స్పా సెంటర్ ఉన్న 5 మహిళలు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుల్ని టాస్క్ ఫోర్స్ అధికారులు గాజువాక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. గాజువాకలో గుట్టుగా కొనసాగుతున్న స్పా ముసుగులో నేర ప్రభుత్వాలపై పోలీసులు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. సిఎంఆర్ సెంట్రల్ పక్కన కేసినేని ట్రావెల్స్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎస్ఎస్ థాయ్ స్పా అనేది ఉంది. దాని మీద మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి ఒక నిర్వాహకురాలని, ఒక విటుడిని, 5 బాధితుల్ని వచ్చేసి పట్టుకున్నాము. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము, విచారణ చేస్తాం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. విశాఖ గాజువాకలో స్పా ముసుగులో పెద్ద ఎత్తున వ్యభిచారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో మెరుపు దాడి చేసిన నేపథ్యంలో గాజువాకలో ఉన్న ఎస్ఎస్ టాయ్ స్పా సెంటర్ పై దాడి చేసిన సమయంలో 5 అమ్మాయిలు, ఒక వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. గాజువాకలో గుట్టు చప్పుడు కాకుండా ఈ స్పా ముసుగులో క్రాస్ మసాజింగ్ పెడుతున్నట్టు కూడా పోలీసులకు సమాచారం వచ్చింది. ఒక గాజువాకే కాదు, విశాఖ మహానగరం మొత్తం మీద వందల సంఖ్యలో ఈ స్పా సెంటర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉన్నాయి. వాటి నియంత్రణ చేయలేని పరిస్థితుల్లో కూడా పోలీసులు ఉన్నట్టు మనకి సమాచారం వస్తుంది. కొన్ని చోట్ల తూతూ మంత్రంగా దాడులు చేసినప్పటికీ కూడా ఒకరిద్దరి మీద కేసులు నమోదు చేస్తున్నారు. మిగతా స్పా సెంటర్లు మాత్రం యథేచ్ఛగా నడుపుతూ ఉన్నారు. విశాఖ మహానగరంలో వందల సంఖ్యలో ఈ స్పా సెంటర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను మేనేజ్ చేసి నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ చేస్తున్నట్టు బీఆర్కే నిఘా పరిశోధనలో కూడా వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే విశాఖ జిల్లా గాజువాకలో మాత్రం ఎస్ఎస్ థాయ్ స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసిన సమయంలో 5 అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి స్పా సెంటర్లు ఎందుకు నడుపుతున్నారు, వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటనే కోణంలో పోలీసులు అయితే లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. విశాఖ మహానగరంలో ఉన్నటువంటి వందల సంఖ్యలో ఉన్నటువంటి స్పా సెంటర్లపై కూడా పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. అనుమానం ఉన్నటువంటి స్పా సెంటర్లకి దాడి చేసి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది అంతా ఎప్పటి నుంచి నడుస్తుందంటారు ఈశ్వర్? గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి కూడా విశాఖ మహానగరంలో ఈ స్పా సెంటర్ల కల్చర్ అయితే పెరిగిందని చెప్పాలి. పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉన్నాయి. రకరకాల పేర్లతో స్పా సెంటర్ పెడతాం, క్రాస్ మసాజులు చేయించడం, అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ కి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ మెరుపు దాడి చేసినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఇంకా నగరంలో వందల సంఖ్యలో స్పా సెంటర్లు ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా నిఘా పెడితే అనేక స్పా సెంటర్ల భాగవతం మొత్తం కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఈశ్వర్.